పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం అండి. ఈరోజు మనం బొర్రగూడెం గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ ఈ గ్రామంలో అందరూ రైతులు ఈ మొక్కజొన్న విత్తనాలు అనేది చిన్న మిషన్ ద్వారా వేసుకుంటున్నారు. ఈ మిషన్ ద్వారా వేసుకోవటం వల్ల వాళ్ళకి ఇంతకు ముందు కూలీల ఖర్చుతో పోలిస్తే సగం ధరకే మనకి ఈ మిషన్ ద్వారా విత్తనాలు వెదపెట్టుకోవటం వల్ల వీళ్ళకి పెట్టుబడులు చాలా వరకు తగ్గిందని చెప్తున్నారు. ఆ విషయాలు అనేది రైతు నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వీరిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. ఈ మొక్కజొన్న అనేది మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారండి? ఈ మొక్కజొన్న అనేది గత 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి. గత 15 సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఈ 15 సంవత్సరాలు ఈ మిషనరీ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు? లాస్ట్ ఇయర్ నుంచి ఈ మిషన్ వాడుతున్నామండి. ఈ మిషన్ వాడటం వల్ల ఏంటంటే లేబర్ ఖర్చు తగ్గిద్దండి, సగానికి సగం లేబర్ ఖర్చు తగ్గిద్దండి. ఇంకొకటి వచ్చేసి సాలు గింజకి గ్యాప్ కూడా చక్కగా నీట్గా ఒక లైన్ ప్రకారంగా వస్తుందండి విత్తనం కూడా పెట్టుకోవడానికి. దానివల్ల ఏంటంటే మనకి పైరుకి కొద్దిగా డిస్టెన్స్ బాగుంటుంది. ఈ లేబర్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక్కోసారి పెడతారు, ఒక్కోసారి పెట్టరు, గ్యాప్ పెరిగిపోతుంటది. ఒకసారి పెడితేనే దగ్గరికి పెడతారు, అందువల్ల పైరు కూడా ఒకే డిస్టెన్స్ లో మెయింటైన్ చేయడానికి కూడా ఈ పరికరం అనేది ఉపయోగపడుతుంది. అదే మన మనుషులు తీసుకోవడం వల్ల ఏంటంటే ఒకరి దగ్గర పెట్టవచ్చు, ఒకరి దూరంగా పెట్టవచ్చు, అసలు పెట్టకపోవచ్చు కూడా. ఒక్కొక్క తల్లి అయితే బాగా వదిలేసి అందరితో పాటు వెళ్ళిపోవాలని వాళ్ళతో పాటు వెళ్ళిపోద్ది వదిలేసి. అది ఆ కష్టాలకి మీకు ఇబ్బంది లేకుండా ఈ పరికరంతో మీరు ఒక్కళ్ళే పెట్టుకుంటారా? మేము ఇద్దరం అంటే 4 ఎకరాలు ఉంటే ఇద్దరం పెట్టుకుంటాం, ఒక రోజులో అయిపోద్ది. అంటే ఎకరానికి ఎంతసేపట్లో పెట్టవచ్చు? అంటే ఎకరం వచ్చేసి 3 గంటల్లో పెట్టచ్చండి. 3 గంటల్లో ఒక మనిషి పెట్టుకోవచ్చండి. సింపుల్ గా అది తొందర ఏం లేకుండా నిదానంగా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎంత ఖర్చు అయ్యింది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? అంతకు ముందు ఎకరానికి 2000 అయ్యేదండి, ఏది ఓన్లీ విత్తనాలు పెట్టడం వరకు. ఇప్పుడు ఈ మిషనరీ వచ్చిన కాడ నుంచి 1400కి అట్ట అయిపోతుంది. మేము సొంతంగా ఓన్ గా కొనుక్కున్నాం, 7000 పెట్టి ఓన్ గా కొనుక్కొని మేమే పెట్టుకుంటున్నాం. అయితే ఆ 2000 రూపాయల ఖర్చు కూడా లేదండి. ఈ మిషనరీ అనేది మనం వాడుకున్న దాన్ని బట్టి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చు. ఏ కంపెనీ తీసుకున్నారండి ఇది? ఇదండి గజ. ఇప్పుడు మొక్కజొన్న విత్తనాలు మీరు మామూలుగా కూలీలు పెట్టినప్పుడు ఎకరానికి ఎన్ని కిలోలు వేసుకుంటున్నారు? ఈ మిషన్ ద్వారా అయితే ఎన్ని కిలోలు పెడుతున్నాయి? అదే కూలీళ్ళు అయితేనేమో 8 కేజీల వరకు పడతాయి. ఈ మిషన్ ద్వారా 10 కేజీలు 11 కేజీలు అట్లా పడుతున్నాయి. అంటే ఎక్కడ మిస్ అవ్వదు, గింజ మిస్ అవ్వదు. కూలోళ్ళు అంటే ఒక అమ్మ పెట్టిద్ది, ఒక అమ్మ పెట్టకుండా వదిలేసిద్ది. దానివల్ల మీకు బెనిఫిట్ అంటారా లేకపోతే నష్టం అంటారా? దానివల్ల మరి మొక్కల గింజలు ఉంటే నాకు మొక్కలు వచ్చేది, మరి మొక్కల లేని మన పైరు ఉండదు కదా. అంటే మరీ ఎక్కువ తక్కువ కాకుండా మీరు ఒక డిస్టెన్స్ లో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పారుపోకుండా విత్తనం మొలిస్తుంది కాబట్టి ఇది ప్లస్ అయ్యింది. ఈ మిషన్ ఎంత కాస్ట్ అయిందండి? ఎప్పుడు కొనుక్కొచ్చుకున్నారు దీన్ని? లాస్ట్ ఇయర్ కొనుక్కొచ్చామండి. మిషన్ 7000 అయిందండి ఖర్చు. 7000 మనకి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసినాయండి. మళ్ళా మనకి పంటకి పెట్టుబడికి కూడా వచ్చినాయండి కొద్దిగా. అంటే మీరు వేరే వాళ్ళ పొలంలో ఇది తిప్పటం వల్ల ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు? 1400 అండి కిరాయికి వెళ్తే. ఎకరానికి 1400. మనకి ఈ మిషన్ ఖర్చు పోను పెట్టుబడికి మనకి 2 ఎకరాల పెట్టుబడికి కూడా వచ్చినాయండి. అంటే రోజుకి వచ్చేసి మనకి 3000 2000 అట్లా వచ్చాయండి. ఓకే. అలాగా ఇదేమో గింజలు ఇస్తాం, ఓపెన్ చేసి దీంట్లో గింజ పోసుకుంటాం, దీంట్లో ఇత్తులు వేసుకోవటం. ఎన్ని 1 కేజీ పట్టిద్దండి? 2 కేజీలు 2 కేజీలన్నర అట్ట పడతాయండి. ఎన్నిసార్లకు వస్తుంది ఒకసారి పోసుకుంటే? అంటే లెంత్ను బట్టండి. అంటే బాగా దూరం ఉంటేనేమో 4 సార్లు కట్ట వస్తాయి, కొద్దిగా దగ్గర సార్లు అయితేనే 10 సార్లు దాకా వస్తాయండి. ఓకే. ఇంకేమేమి పార్ట్స్ ఉంటాయండి దీంట్లో? అంటే విత్తనాలు ఎంత డిస్టెన్స్ లో పెట్టుకోవచ్చు మీరు దీన్ని? ఇది 3 అంగుళాలు అంటే గ్యాప్, ఈ పన్నుకి 3 అంగుళాలు గ్యాప్ ఉంటుందండి. అలాగా 12 పళ్ళు ఉంటాయండి. 12 పళ్ళలో పడుతూనే ఉంటాయండి. ఓకే. ప్రతి పన్నుకి పడుతూనే ఉంటాయి. చెక్ చేసుకుంటారా మరి దీన్ని పడుతున్నా లేదా అని? ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్దండి. మామూలుగా ట్రైల్ వేసుకుంటే, ఒకసారి ట్రైల్ వేసుకుంటే మనకు పడేది పడింది చెప్పేస్తుంది. ఓకే. దాన్ని బట్టి మనం పెట్టేయటమేనండి. అంటే మరి ఒకవేళ దూరం ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మరి లేదు, ఇంకా ఎడంగా కావాలి అనుకుంటే మనం ఇంకొక అంగుళం మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అంటే గింజను బట్టి కూడా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. వీటిల్లో మొత్తం 2-3 రకాల వీల్స్ ఉంటాయి. మనకి గింజను బట్టి ఆ వీలు మార్చుకోవాలండి. ఓకే. అది ఎట్లా అండి? అంటే ఏది లోపల ఉంటాయి. ఇక్కడ ఈ వీలు కూడా తీసుకొని దీంట్లో వీలు వేసుకుంటే
మనకు నచ్చిన మన గింజ సైజుని బట్టి వీలు మార్చుకొని ట్రైల్ వేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకునేటప్పుడు. అంటే ఇప్పుడు ఈ ఒక్క మొక్కజొన్న విత్తనాలే పెట్టుకోవచ్చా, లేకపోతే ఇంక వేరే ఏదైనా పెట్టుకోవచ్చా? ఇంకా వేరే కూడా పెట్టుకోవచ్చు. మన మొక్కజొన్న విత్తనాలు కాకుండా ఇంకే గింజలు పెట్టుకోవచ్చు అంటారు? కంది పెట్టుకోవచ్చండి, జొన్నలు పెట్టుకోవచ్చు, మినుములు అవి కూడా పెట్టుకోవచ్చండి. అంటే వీళ్ళు మార్చుకొని లోపల ఈ గింజకు పట్టే వీలు దీంట్లో ఉంటది కాబట్టి దీంట్లో వీలు మార్చుకుంటే మనకు కావాల్సిన గింజను పెట్టుకోవచ్చండి. అంటే కావాల్సిన డిస్టెన్స్ లో కూడా మార్చుకోవచ్చు. మీ ఊర్లో ఇప్పుడు ఎంతమంది వాడుతున్నారు? అంతకు ముందు 4-5 రైతులే కొనుక్కొచ్చారండి. ఈ సంవత్సరం 10 మంది 15 మంది దాకా ఉన్నారండి. మీ ఊర్లో ఇంకా విత్తనాలు మనుషులతో వేయటం అనేది లేదు, మొత్తం ఈ మిషనరీ. అంటే దానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మనుషులకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తక్కువ అండి, తగ్గుతున్నారు. దీన్ని చూసి ఇంకా తగ్గుతున్నారు. అది అర్థం చేసుకునే వాళ్ళందరూ తగ్గుతున్నారు. ఇక అర్థం చేసుకునే వాళ్ళందరూ మనుషులతో పెట్టిస్తున్నారు. కానీ దాదాపు ఇంకా వచ్చే 90% ఇదేనండి, ఇదే పెట్టేసుకుంటారు. మిషన్ కాస్ట్ కూడా జస్ట్ 7,000. 7,000తో మీకు ఒక అవసరమైతే ఒక సంవత్సరం డబ్బులతో కూడా దీన్ని మిగిల్చేసుకోవచ్చు. మీరు ముందే కొనుక్కొని చేసుకున్నారు కాబట్టి దీని మీద డబ్బులు కూడా వచ్చేసి కొద్దిగా గొప్ప పంటకు కూడా పెట్టుబడి సాయం కింద అందింది. ఓకేనండి. ఈ పరికరంతో మీకు ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయి? ఈ పరికరంతో డీజిల్ పోసే ఖర్చులు ఉండవండి. మెయిన్ గా మోటార్ ఏం లేదు, మెకానిక్ తో పని లేదు. ఇది మొత్తం మనం చేసుకోవచ్చు. ఏ రిపేర్ వచ్చినా దీంట్లో మనకి ఎట్లాగ ఆటోమేటిక్ అర్థమవుతుంది కాబట్టి మనమే దీన్ని చేసుకోవచ్చు అండి. అదే సింపుల్ గా మాన్యువల్ గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇది పేరు ఏమన్నారు? గజా అండి, కంపెనీ పేరు గజా. వాళ్ళు మీకు ఏమన్నా వారంటీ ఇచ్చారా? అంటే ఎన్ని సంవత్సరాలు? వారంటీ ఏం లేదండి, తీసుకొచ్చుకొని వాడుకోండి, ఏదైనా అవసరం అయితే మమ్మల్ని కాల్ చేయమని కానీ అట్లా ఏమైనా చెప్పారా? కాల్ చేయడం అని కూడా ఏమన్నది, ఓన్లీ మనం వ్యాపారం తీసుకొని వచ్చేయడం, గ్యారంటీ ఏమన్నది దీనికి. మరి దీంట్లో చిన్న ఏదైనా రిపేర్లు వస్తే మరి మీకు మాన్యువల్ గా ఎట్లా మనకి ఇస్తారండి? రిపేర్లు మాన్యువల్ చిన్న అన్ని ఇస్తారు మనకి. వాళ్ళు ముందు చెప్తారు, ముందు ఎక్స్ప్లెయిన్ చేయదు, డెమో చూపించి మనకి ఇస్తారు ఇచ్చేటప్పుడు. సో దాంతోనే మీకు ఏదన్నా వచ్చినా కానీ చిన్న మీరే చూసుకోండి. అంటే ఇది ఎన్ని సంవత్సరాల వరకు పనికి వచ్చిందని అనుకుంటున్నారు? ఇది అంటే మనం వాడకాన్ని బట్టండి. అంటే ఒక 100 ఎకరం 200 ఎకరం అయితే 2 సంవత్సరాలు కొట్టుకోవచ్చు అండి. ఓకే. అది మన సొంతం వరకు చేసుకోవడం అయితే 10 సంవత్సరాలే ఉంటుంది. అదే వేరే దీంట్లో ప్రాబ్లమ్స్, మోటార్లు, ఆయిల్ కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. ఇదండి మన రైతు నాగరాజు గారు చెప్తున్న విషయము. ఈ చిన్న పరికరంతో మొక్కజొన్న విత్తనాలు పెట్టుకోవటం వల్ల వీళ్ళకి కూలీల ఖర్చు అనేది సగం తగ్గటంతో పాటు సమయానికి వాళ్ళ సొంతగానే వేసుకుంటానికి వీలుగా ఉంది. వీళ్ళు మాన్యువల్ గానే చేసుకోవటం వల్ల సొంతంగా చేసుకునే వాళ్ళకి ఈ మిషన్ అనేది చాలా వరకు ఉపయోగపడిందని చెప్తున్నారు. ఇలానే రైతులు వాళ్ళ వేసుకునే పంటలు ఏదైనా సరే మిషనరీని వాడి ఖర్చులు తగ్గించుకొని కూలీల కొరతను అధిగమించాలని కోరుకుంటున్నాము.